యూట్రైన్ ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్ అంటే మీరు ఇప్పుడు అంటే చేతి నుంచా గ్రాయిన్ నుంచి అంటే రెండు నుంచి చేయొచ్చు. సో ఇప్పుడు మనం మీరు గుండెకి వాళ్ళు చేసే కార్డియాలజిస్ట్ కూడా థై నుంచి కూడా చేస్తారు, చెయ్యి నుంచి కూడా చేస్తారు. యూజువల్లీ మనం ప్రిఫర్ చేసేది కాళ్ళ నుంచి, ఎందుకంటే మనకు యూట్రస్ దగ్గర ఉంటుంది కాబట్టి లెంత్ అన్నమాట ఇంత ట్రావెల్ చేసే అవసరం ఉండదు. ఇక్కడ నుంచి చేస్తే ఇదంతా వెళ్ళి మనం గర్భాశయ దాకా వెళ్ళాలి. ఇక్కడ కానీ రెండు నుంచి కూడా చేయొచ్చు, దేర్ ఇస్ నో డిఫరెన్స్. ఓకే, అంటే హాస్పిటల్ స్టే ఎన్ని రోజులు ఉంటుంది? 1 డే 24 hours, 12 to 24 hours. కొందరు పేషెంట్స్కి మేము ఎర్లీ మార్నింగ్ 7 o'clock 8 o'clock చేస్తే 7 or 8 o'clock ఇన్ ద నైట్లో ఈవినింగ్లో కూడా మనం డిశ్చార్జ్ చేయొచ్చు. ఇఫ్ దే స్మాల్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, పేషెంట్ స్టేబుల్ ఉందండి పంపించచ్చు. కానీ యూజువల్లీ ప్రికాషనరీగా 24 hours పెడతాం. ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. మనం సర్జరీ చేసుకున్న తర్వాత వంగి పని చేయొద్దు, బరువు లావట్టద్దు, చాలా ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండొచ్చు. కానీ యూట్రస్ ఎంబలైజేషన్, ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్ తర్వాత అలాంటి ఏ రిస్ట్రిక్షన్స్ ఉండవు. ఫుడ్లో కానీ మీరు అన్నీ తినొచ్చు, కొన్ని పప్పులు కానీ కొన్ని కూరగాయలు తినొద్దు అంటారు. కానీ మీరు నార్మల్గా సర్జరీ ఎంబలైజేషన్ కన్నా బిఫోర్ ఎలా ఉన్నారు, పోస్ట్ ప్రొసీజర్ కూడా అలానే ఉంటారు.